రాజమహేంద్రవరంలో ఈ నెల 31వ తేదీన రాష్ట్ర స్థాయిలో పవిత్రమూర్తి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పివిఎన్ మాధవ్ వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహమ్మదీయుల దండయాత్రలు, దురాక్రమణలతో దెబ్బతిన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్య వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలను పునర్నిర్మాణం గావించి మంచి పాలన అందిస్తూ స్త్రీ జనోద్ధరణకు సైతం శ్రీకారం చుట్టిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కాశీ, ఉజ్జయిని, మహాకాళేశ్వర్ కారిడార్ నిర్మాణ సందర్భంలో పేర్కొన్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అహల్యాబాయి హోల్కర్ యొక్క త్రిశతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దేశంలో ఎవరైతే దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యారో, అలాగే మన దేశం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రజ్వరిల్లేట ప్రయత్నం చేశారో అటువంటి పుణ్యశ్లోక అహల్యాబాయి యొక్క కృషి ఏదైతే ఉందో, సుపరిపాలనకి ఒక ఆనవాళ్ళుగా, ధర్మ నిరతికి ఆవిడ చిరునామాగా మారి ఆవిడ ఏవైతే మాల్వా ప్రాంతంలో చేసిన అద్భుతాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా, ముఖ్యంగా మహిళా సాధికారత, అలాగే వితంతు యొక్క పునర్వివాహం, వాళ్ళకి ఆస్తి హక్కులో భాగస్వామ్యం లాంటి అనేక సంస్కరణలు చేసి బాలికా విద్య కూడా అత్యంత కృషి చేసి అనేక మంది వితంతుల్ని సైన్యంలో చేర్చి ఆ విధంగా తీసుకెళ్లిన అహల్యాబాయి హోల్కర్ అనేక మంది చేనేత కార్మికులు అండగా దినబడి చేనేత వస్త్రం స్వయంగా మహేశ్వరి అనే ఒక శారీని ఆవిడ నిర్మించబడి, అలాగే అనేక రకాల రహదారులు నిర్మాణం చేయటం, అలాగే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచే విధంగా దేశంలో ఉండే సుమారు 3000 ఆలయాల నిర్మాణంలో ఆవిడ భాగస్వాములు అవ్వటం, దాంతోపాటు ఆవిడ ఆ ప్రాంతంలో ధర్మశాలలు, అలాగే అన్నదాన కార్యక్రమం ఆవిడ స్మృతి అందరికీ తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకెళ్ళటం జరిగింది. భారతీయ జనతా పార్టీ పథకాలన్నీ కూడా ఆవిడ ఇలాంటి పరిపాలకుల యొక్క ప్రేరణతో అమలు చేయడం జరిగింది. ఆ విధంగా మహిళా సాధికారత కానీ మిగతా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేయడం